ఈ సమ్మర్ సీజన్లో మునక్కాయలు చాలా మంచివి దొరుకుతూ ఉంటాయి మనకి. ఇలా కొంచెం లావుగా ఉండే మునక్కాయలు తీసుకోండి. వీటిని ముందుగా శుభ్రం చేసేసి చింతపండు, నేను తీసుకున్న మునక్కాయలు 300 గ్రాములు ఉంటాయి. వాటికి నేను 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. చింతపండుని ముందుగా శుభ్రం చేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మునక్కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లావుగా ఉండే మునక్కాయలు అయితే లోపల గుజ్జు బాగుంటుంది. దీంట్లోనే ఉప్పు కూడా వేసుకున్నాను. నేను తీసుకున్న 300 గ్రాముల చింతపండుకు గాను నేను ముక్కాలు గిద్ద ఉప్పు వేసుకున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని దీన్ని మునక్కాయలన్నిటిని వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా లోపల మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి. కలర్ చూసారు కదా, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాముల ఆయిల్ని ఒక గిన్నెలో వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, ఇంగువ, పసుపు యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఎండుమిరపకాయలు కోసి అవి కూడా యాడ్ చేశాను. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీకి వేసుకొని అది కూడా యాడ్ చేయాలి. తర్వాత దీంట్లో చింతపండు ఉడికేశాక మనకి దీంట్లోనే కారం హాఫ్ గిద్ద తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తోనే ఉప్పు, కారం అన్నీ తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆవపిండి వేసుకున్నాను. ఆవాలు, మెంతులు కొంచెం రోస్ట్ చేసుకొని అవి మిక్సీకి వేసుకొని అది కూడా యాడ్ చేశాను. తర్వాత అంతా ఉడికాక మనం లాస్ట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయల్ని యాడ్ చేయాలి. మునక్కాయల్ని బాగా కలబెట్టండి. ఇవి ఒక 1 డే ఊరాక తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి. వీటి కొలతలు చూడండి ఒకసారి.